హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇంక ఈరోజు కూడా వ్లాగ్ అనేది షేర్ చేద్దామని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఇంక ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీకు 6 AM to 11 AM వరకు చూపిద్దామని చెప్పి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. నా బాతింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. నేను ఇంక అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ప్లాంట్స్‌కి వాటరింగ్ అది కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడైతే ప్రతిరోజు నా డే అనేది ఇక్కడే స్టార్ట్ అవుతది. ఫస్ట్ నేను బాల్కనీలోకి వచ్చి కొద్దిగా మొక్కలవి చూసుకొని తర్వాత ప్లాంట్స్‌కి వాటరింగ్ అది చేసేసుకుంటాను. ప్రతిరోజు నేనైతే 2 టైమ్స్ వేస్తానండి. మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ వేస్తాను. ఇవి ఇంకా చిన్న పాట్స్ కాబట్టి నేను తక్కువ తక్కువ వాటర్ 2 టైమ్స్ వేసుకుంటాను. మనం కిందన గ్రౌండ్‌లోని వేసుకొని ఎంత వాటర్ వేసుకున్నా ప్రాబ్లమ్ లేదు గానీ ఇంక ఇలా ఇంట్లో మనం పెంచుకునే దానికైతే కొంచెం కొంచెం వాటర్ నేను వేసుకుంటాను. అదంతా మళ్ళీ కిందకే వాటర్ ఇది వచ్చేస్తదని మళ్ళీ అది మన క్లీనింగ్ అని చెప్పి నేను తక్కువ తక్కువ వాటర్ వేసుకుంటాను. ఇంక ఇక్కడ పిల్లలు ఏవో వైర్స్ అవి కట్టి పాడు చేస్తూ ఉంటారు ఏదో ఒకటి. ఇంక అలా క్లీన్ చేస్తూ ఉండాలి మనం. ఇంక ఇక్కడ పుదీనా కూడా చక్కగా వచ్చిందండి. అక్కడ మాకు నెట్ ఉండడం వల్ల నేను దానికి ఇలాగా స్ప్రెడ్ చేస్తుంటే చక్కగా పాదులా వస్తుంది. ఇంక ఇక్కడ అలోవెరా కూడా బాగానే వచ్చింది. ఇంక ఇక్కడ తమలపాకు కూడా నేను నెట్ ఉండడం వల్ల నాకైతే నెట్ ఉండడం వల్లే కొంచెం బాగా వచ్చింది తమలపాకు అని నేను అనుకుంటున్నాను. చిన్నది వచ్చినా సరే నేను వెంటనే నెట్ అనేది పెట్టడం వల్ల అది అలాగా పాకుతూ వెళ్తుంది. ఇంక ఇక్కడ ప్లాంట్స్‌కి వాటరింగ్ అది అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను కర్రీ కూడా ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ వీడియోలో మష్రూమ్ కర్రీ. నేను అందుకే ఇక్కడ చూపించలేదు. డైరెక్ట్ కర్రీ అనేది చూపించేస్తున్నాను. ఇంక ఇక్కడ పిల్లలకి కూడా బాయిల్డ్ ఎగ్స్ అవి పెట్టేశాను పాపకి, బాబుకి. ఇంకా వీళ్ళని ఇది నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగుంది. మా వదిన కొన్నారు. నేను కొనలేదు. వదిన కొన్ని రోజులు వాడాక నాకు ఇచ్చారు వాడుకోమని. నేను ఇంకా నాకైతే బాగా యూజ్ అవుతుంది. బుజ్జమ్మ కోసం అని కొన్నారు కానీ బుజ్జమ్మ ఆ ఎగ్ అలా ఉడకబెడితే తినట్లేదు. మా పిల్లలిద్దరూ బాగానే తింటున్నారు. అది కొంచెం టేస్ట్ అది మారుతుంది. చిన్నపిల్లలు అయితే అంత బాగా తినలేరు. ఇంకా అలా ఎగ్స్ అవి అక్కడ పెట్టేశాక నేను ఇంకా ఇక్కడ పోహ అది రెడీ చేస్తానండి టిఫిన్ కోసం అని చెప్పి. ఆ రోజు దోశన ఇడ్లీ బ్యాటర్ అవి లేవు అని చెప్పి నేను ఇక్కడ పోహ చేసేస్తున్నాను సింపుల్గా. ఫస్ట్ అటుకులు అవి నానబెట్టుకున్నాను పక్కన. ఎక్కువసేపు మీరు కలపొద్దు, ముద్దగా అయిపోద్ది. అలా వాటర్ వేసి అలా ఉంచేయండి. ఇంక ఇక్కడ నేను ఆయిల్ అది వేసేసుకున్నాను బాండీలో. పోపుకి కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నానండి ఆయిల్లోని. పలుకులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా వేయించుకున్నాను. దాని తర్వాత అవన్నీ వేగాక అప్పుడు మీరు ఆనియన్ అది కూడా వేసేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి. ఇంకా అవన్నీ అలా వేగుతున్నాయి. ఇక్కడ ఎగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎగ్ కూడా బాయిల్డ్ అయిపోయి ఇక్కడ ఎగ్ బాయిల్డ్ అయిన వెంటనే అక్కడ రెడ్ కలర్ బటన్ అనేది స్టాప్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఆఫ్ చేయాలని చెప్పి. ఆ తర్వాత నేను ఇంకా స్విచ్ కూడా ఆపేసాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి మేము బాగా బాయిల్ అవుతాయండి. దాంట్లో అయితే ఎవరైనా 2 స్టవ్స్ ఉండి మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా ఉంటే అది హ్యాపీగా మీరు బై చేసుకోవచ్చు. 300 బిలోయే ఉంటుందండి. ఎక్కువైతే ఏమి ఉండదు. చాలా వర్క్ అవుతుంది. మార్నింగ్ అయితే చాలా పనులు కూడా తగ్గుతాయి. ఒక సైడ్ మనకి ఎగ్స్ అయితే చాలా టైం పట్టేస్తుంది బాయిల్ అవ్వడానికి. ఎవరైనా బై చేసుకుంటే హ్యాపీగా బై చేసుకోండి అది. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆనియన్ అవి వేగిపోయాక పసుపు, ఉప్పు అన్నీ మిక్స్ చేసేసుకున్నాను. దాంట్లోనే మనం ఏదైతే నానబెట్టుకుని పోహ ఉందో అదే దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువసేపు మీరు ఏం కలపకండి. కొద్దిగా అటు ఇటు అలాగా కలుపుకోవాలి. లేదంటే ఎక్కువ మీకు కలుపుకుంటే మెత్తగా అయిపోద్ది. ఎక్కువసేపు కలపకండి. నెక్స్ట్ ఇక్కడ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు పోహ చేసుకుంటే కంపల్సరీ నిమ్మకాయ ఉన్నప్పుడే చేసుకోండి. నిమ్మకాయ లేకపోతే మీకు పోహ ఫ్లేవర్ అనేది తినేటట్టే అస్సలు ఉండదు. అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే మీరు ఆ నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ముందే కానీ యాడ్ చేసుకుంటే స్టవ్ మీద ఉన్నప్పుడు మీకు చేదు అనేది వచ్చేస్తుంది. ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక ఇంక ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారండి స్కూల్కి. వాళ్ళు వెళ్ళేటప్పుడే నేను కిందకి వెళ్ళాను. వాళ్ళు నేను అవేమీ షూట్ చేయలేదు. నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి. నేను ఈరోజు లివింగ్ రూమ్ అది క్లీన్ చేసుకుందాం అని చెప్పి నేను ఇంకా అవన్నీ వీడియో అవి తీయలేదు. నెక్స్ట్ ఇంకా పిల్లలు వెళ్ళిన టైంకి కిందకి వెళ్తే నా చిన్న పాట్లోని ఇది గోవా మొక్క అనేది వచ్చిందండి. ప్లాంట్ అనేది మనం కష్టపడి పెంచుకొని మొక్కలైతే రావు. ఇది నేను వేయకంటే నా పాట్లో వచ్చింది. ఇంకా దాంట్లో ఉన్నా సరే ఉండదని చెప్పి అది తీసేసి వేరే ప్లేస్లో వేసాను.
అలా కాసేపు లేడీస్ అందరూ దిగితే అందరితో ఇంకా అలా మాట్లాడుకొని మళ్ళీ పైకొచ్చేసానండి. ఇంక ఇక్కడ నేను వాషింగ్ మెషిన్ అది ఆన్ చేసేసి ఇంకా బెడ్‌షీట్స్ అవి కూడా వేసేసాను. మళ్ళీ వర్షాలు అంటున్నారు ఎందుకని రిస్క్ అని చెప్పి ఇలా బెడ్‌షీట్స్ కూడా అన్నీ వేసేసుకొని అప్పుడు వర్షాలు పడినా మనకి ఒక 3 డేస్ ప్రాబ్లమ్ అది ఉండదని చెప్పి నేను ఇంకా బెడ్‌రూమ్‌లో అవన్నీ అయితే ఈరోజు తీసేసి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ లివింగ్ రూమ్ కూడా నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే ప్రతిరోజు పిల్లలు వెళ్ళిపోయాక, హస్బెండ్ వెళ్ళిపోయాక ఏదో రూమ్ నీట్‌గా ఉన్నా సరే ఒకసారి నేను మళ్ళీ రీచెక్ చేసుకొని అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. మీకు ఇల్లు నీట్‌గా ఉండాలంటే కంపల్సరీ ప్రతిరోజు అన్నీ ఒకే రోజు పెట్టుకోకండి. కానీ ప్రతిరోజు ఏదో ఒక వర్క్ మీరు ఏదో ఒక రూమ్ అనేది నీట్‌గా ఉంచుకుంటేనే మీకు ప్రతిరోజు నీట్‌గా ఉంటది. లేదు ఇంక రేపు ఈరోజు నీట్‌గా ఉన్నట్టు అనిపిస్తది మీకు. కానీ అక్కడ డస్ట్ అనేది ఉంటది. మనం ఒక దగ్గర ఇప్పుడు వస్తువు ఏదైనా పెడతాము. దాని పక్కన మనం మర్చిపోయి ఏదో ఒకటి పెట్టేస్తాం. తర్వాత సర్దుకుందాం అని అనుకుంటాం. అలా అలా అది నెగ్లెన్సీ చేసేసి అదే ప్లేస్‌లో అలాగా మీకు బోలెడంత స్టఫ్ అనేది అక్కడ యాడ్ అయిపోతూ ఉంటది. అలా కాకుండా మీరు కొంచెం ఆ 2 నిమిషాలు ఓపిక తెచ్చుకొని ఆ ప్లేస్‌లో ఉన్న స్టఫ్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టుకుంటే మీకు కొంచెం నీట్‌గా ఉంటది అప్పుడు ఆ ప్లేస్. మనం ఎంత అనుకుంటాం నీట్‌గా ఉందని. కానీ ఎక్కడో ఎక్కడో పెట్టాల్సిన వస్తువు తెచ్చి ఎక్కడో దగ్గర పెడతాం. అలా కాకుండా ప్రతిరోజు ఒక్కసారి పిల్లలది వెళ్ళాక అన్ని రూమ్స్ మీరు చెక్ చేసుకోండి. ఎలా ఉంది? ఇక్కడ బాలేదంటే వెంటనే క్లీన్ చేసేసుకోండి. అప్పుడే మీకు ఇల్లనేది నీట్‌గా ఉంటది. ఓకే. ఈ రూమ్ నీట్‌గా ఉంది కదా! ఆ రూమ్ బాలేదు. అలా కాకుండా ప్రతిరోజు మీరు ఏదో ఒక రూమ్ అనేది క్లీన్ చేసుకుంటే అలాగా ఈరోజు నేను లివింగ్ రూమ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రోజు కిచెన్ అనుకోండి. ఆ నెక్స్ట్ రోజు దేవుడి గది కూడా మనకి ఇంపార్టెంటే. దేవుడి గది, అలా బెడ్‌రూమ్, వాష్‌రూమ్ అలా ప్రతీదీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటే ప్రతిరోజు మీకు నీట్‌గా ఉంటది. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అనేది క్లీన్ చేసుకుంటాం కదా! మళ్ళీ మీరు ఒకసారి ముందు రోజు ఏదైతే క్లీన్ చేసుకున్నారో అది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇదంతా బానే ఉందా? లేదా? అని. అదయ్యాక అప్పుడు మీరు ఈ నెక్స్ట్ రూమ్ ఏదైతే క్లీన్ చేసుకుంటున్నారో అక్కడికెళ్ళి అప్పుడు క్లీన్ చేసుకోండి. అప్పుడు ఈ రూము, ఆ రూమ్ ఆ 2 రూములు నీట్‌గా ఉంటాయి. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో మీరు ఇంకొక రూమ్‌కి వెళ్ళి అక్కడ క్లీన్ చేసుకోండి. అదయ్యాక అప్పుడు ఈ ముందు 2 రోజులు ఏవైతే క్లీన్ చేసుకున్నారో దాంతో పాటు ఆ థర్డ్ రూమ్ కూడా. అలా మీరు ప్రతిరోజు అన్నీ చేసుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వర్క్ అనేది చేయాలండి. లేదు అంటే మీకు ఇల్లంతా కంపల్సరీ డర్టీగా ఉంటది. మన ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉంటది అని అనుకుంటాం. కరెక్ట్‌గా ఎవరైనా మన ఇంటికొస్తారో, ఆ రోజే మన ఇల్లనేది డర్టీగా ఉంటది. అది అందరి ఇంట్లో జరుగుతున్న విషయమే. అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కంపల్సరీ ఉంటూనే ఉంటది. అన్నీ నీట్‌గుంటాయి. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ మన ఇంటికొచ్చినప్పుడే మన ఇల్లనేది డర్టీగా ఉంటది. అలా కాకూడదు అనుకున్నప్పుడు మీరు ప్రతిరోజు పిల్లలు డర్టీ చేసినా సరే మీరు వెంటనే ఎళ్లి అది మళ్ళీ ఎక్కడ తీసి అక్కడ పెట్టేయాలి. లేదు అనుకోండి మీరు ఏం చేయాలంటే ఏ రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకుంటారో శుభ్రంగా లాక్ వేసేసుకోండి. ఇంక పిల్లలు మళ్ళీ ఆ రూమ్‌లోకి వెళ్ళకుండా ఇంక మన హస్బెండ్, మనము అనుకోండి తప్పదు. ఎలాగో మనం అక్కడివిక్కడ మనం పెట్టము. మనకి డర్టీ చేసేది ఎవరు? పిల్లలే గాబట్టి, వాళ్ళకి మీరు ఏమైనా టాయ్స్‌తో ఆడుకున్నా బయట కూర్చోబెట్టి ఆడించుకోండి. ఆ టాయ్స్ మళ్ళీ వాళ్ళు పెట్టరు. మనమే తీసి ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే, అప్పుడు ఎక్కడైతే ఆ టాయ్స్ ఉంటాయో అక్కడే పెట్టేసుకోవాలి. అప్పుడే మన లివింగ్ రూమ్ గానీ, బెడ్‌రూమ్స్ గానీ అప్పుడే నీట్‌గా ఉంటాయి. లేదు వాళ్ళే తీసి వాళ్ళే పెడతారంటే వాళ్ళు పెట్టరు. వాళ్ళు మనం ఎక్కడైతే నీట్‌గా ఉంచుతామో అక్కడ తెచ్చి డర్టీ చేస్తారు. అలా కాకుండా పిల్లలు వెనకాతల కూడా మనం అలా తిరుగుతూనే ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా డర్టీ చేస్తారేమో అని చెప్పి. అలా మనం ప్రతిరోజు క్లీన్‌గా ఉంచుకుంటేనే మన ఇల్లనేది నీట్‌గా ఉంటది. లేదు అంటే అలా డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటది. ఎవరైనా వచ్చినప్పుడు కరెక్ట్‌గా డర్టీగా ఉండడం అలా జరుగుతూ ఉంటది. నేనైతే ప్రతిరోజు సర్దుతుంది. ఒకసారి మళ్ళీ అలా రీచెక్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలొచ్చాక వాళ్ళు స్నానాలవి చేసినప్పుడు కూడా నేనే ఇంకా డ్రెసెస్ అవి కూడా ఇచ్చి వాళ్ళకి నేను వేసుకోమంటాను. వాళ్ళనెళ్లి తీసుకోమంటే వాళ్ళు మొత్తం మనం ఏవైతే ఫోల్డ్ చేసి పెడతామో అవన్నీ తీసి లాగేస్తూ ఉంటారు. ఇంక అలా కాకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ బ్యాగ్స్ కూడా వాళ్ళు పెట్టరు. ఆ బ్యాగ్స్ కూడా మనమే ఒక దగ్గర పెట్టుకొని ఆళ్ళు క్యారేజ్ బ్యాగ్స్ కూడా మనమే కిచెన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వాళ్ళు వాష్‌రూమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఆళ్ళ బుక్స్ కూడా మనమే తీసి కూర్చోబెట్టి చదివించి మళ్ళీ ఆ బుక్స్ మనమే ఒక దగ్గర అలా అయితేనే ఇల్లనేది నీట్‌గా ఉంటది. వాళ్ళకేదైనా చెప్తే మా పిల్లలకైతే కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను. వచ్చిన వెంటనే కిచెన్‌లో పెట్టి బాక్సెస్ అవి ఓపెన్ చేయండి. అలాగా ఆ విధంగా చెప్తూ చేసే వాళ్ళైతే బానే చేస్తారు. లేదంటే చెయ్యరు. పిల్లలైతే బానే చేస్తారు. మా పిల్లలు కూడా డర్టీగా చేస్తారు ఇల్లంతా. కానీ నేనలా సర్దుతూ ఉంటాను. ఇంకిక్కడ ఈరోజైతే నేను లివింగ్ రూమ్ అనేది క్లీన్ చేసుకుంటున్నానండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా నేను క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ రోజు నేను వేరే రూమ్‌కెళ్ళి చెక్ చేసుకున్నా
క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను. అప్పుడు మనకి ఒక 2 డేస్ అయినా సరే నీట్‌గా ఉంటది. మళ్ళీ థర్డ్ డే మళ్ళీ మనం కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్‌గా ఉంటది. ఇంక ఇక్కడ నేనైతే 2 క్లాత్స్ పెట్టుకొని నీట్‌గా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. టాప్ టు బాటమ్ కింద పైనుంచి కింద వరకు మొత్తం నేనైతే డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. డస్ట్ ఉండదు. కానీ మనం ఒకసారి క్లీన్ చేసేసుకుంటే అప్పుడే అది నీట్‌గా ఉంటది. ఇంకా నేను ఫ్యాన్స్ గానీ అన్నీ క్లీన్ చేసేసుకుని హాల్ మీరు ఈరోజు అనుకుంటే నేను ప్రతిరోజు ప్రతి కార్నర్ కూడా నేను నీట్ అండ్ క్లీన్‌గా చేసేసుకున్నాను. మొత్తం ఇంకా మనకు లివింగ్ రూమ్ పట్టుకుంటే లివింగ్ రూమ్ ఇంకా ఎక్కడ ఏది కూడా వదలకుండా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మనకిక్కడ సోఫాస్ కింద కూడా చాలా డస్ట్ ఉంటది. బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా అది కొంచెం మనకి పడుతూ ఉంటది డస్ట్ అనేది. అలా కాకూడదు అంటే మీరు సోఫాస్ కింద కూడా మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు కంపల్సరీ క్లీన్ అనేది చేసుకోవాలండి. దివాన్ కింద అంతా మనకి పిల్లలు అవి కంటే అన్నీ కింద పడేస్తూ ఉంటారు. సోఫాస్ కిందకి పేపర్స్ గానీ ఏవో ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. దివాన్ కింద కూడా చాలా డస్ట్ అలా కానీ మీరు ప్రతీదీ మనకి ఇన్వర్టర్ కింద కూడా నీట్‌గా ఉందనుకుంటా గానీ అక్కడ కూడా డస్ట్ అనేది ఉంటదండి. నేనైతే హాల్‌లో పెట్టుకున్నాను ఇన్వర్టర్ కింద. నేను దాని కింద కూడా అది ఒకసారి జరిపి క్లీన్ చేసుకుంటాను. ఇంకా మొత్తం నాది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు నేను క్లీన్ చేసేసుకొని మాపింగ్ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా మొత్తం ఇంకా డీప్ క్లీన్ అనేది నేనైతే ఈరోజు చేసుకున్నాను. 1 అవర్, 2 అవర్స్ గానీ టైమ్ స్పెండ్ చేస్తే ప్రతిరోజు మీకు ఏదో ఒక రూమ్ చేసుకోండి. హ్యాపీగా మీకు ఇల్లంతా నీట్‌గా ఉంటది. మీకు కూడా మనశ్శాంతిగా ఉంటది. ఇల్లు మనకి నీట్‌గా ఉంటే పనులు కూడా ఇంకా ఎక్కువ చేసుకోవాలనిపిస్తది. కుకింగ్ గానీ, పిల్లల దగ్గర కాసేపు చదివించినప్పుడు గానీ, మిగతా టైం అంతా మనం స్పెండ్ చేయాలనిపిస్తది. ఇల్లంతా డర్టీగా ఉంటే మనం ఏ పని చేసినా సరే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకైతే ఇక్కడ హ్యాపీగా సాంగ్స్ అవి పెట్టేసుకొని చక్కగా ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఓన్లీ లివింగ్ రూమ్ ఒక్కటే ఈరోజు క్లీన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ రోజు ఇంకొక రూమ్ అనేది పెట్టుకుందాం అని చెప్పి ఈరోజైతే మొత్తం డీప్ క్లీన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. విత్ కర్టెన్స్ కూడా అన్నీ తీసేసి ఇంక అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ మ్యాట్స్ కూడా నేను నిన్నే వేసేసాను వాషింగ్ మిషన్‌లో వేసేసాను. నేను ఈరోజు చేస్తానని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ముందు రోజు నేనేం చేశానంటే కర్టెన్స్ గానీ, బెడ్‌షీట్స్ దివాన్ బెడ్‌షీట్స్ గానీ, కిందన ఇలాగా సోఫా మ్యాట్ గానీ అన్నీ నేను ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను. లేకపోతే ఈరోజు క్లీనింగ్ చేసుకొని మళ్ళీ ఈరోజే అన్నీ వాష్ చేసుకోవడం గానీ, వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకుంటే మనకి క్లీనింగ్ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టలేము అని చెప్పి నేను ముందు రోజు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ ఇలా కర్టెన్స్ గానీ, బెడ్‌షీట్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. క్లీనింగ్ అయిన వెంటనే ఇలా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా మొత్తం డీప్ క్లీన్ అంతా అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి. ఇంకా సోఫా బ్యాక్ సైడ్ గాని కిందన మొత్తం ఇంకా మాప్‌తో సహా అంతా కంప్లీట్ అయిపోయింది హాల్ అనేది. ఇంక ఇదంతా ఎంట్రన్స్ అండి మా ఇంటిది. అందరూ హోమ్ టూర్ చేయమంటున్నారు. నాకు మా ఫ్రెండ్స్ గాని వాళ్ళు. అందరూ యూట్యూబ్‌లో మాత్రం పెట్టట్లేదు. నాకు వాట్సాప్‌లో పెడుతున్నారు. ఇంకా ఇంటికి చాలా వర్క్ ఉందని చెప్పి ఇప్పుడు నేను ఏం చేయట్లేదు. మన ఛానల్ అనేది మానిటైజ్ అయ్యాక నేను కంపల్సరీ చేస్తాను హోమ్ టూర్ అనేది. ఇక్కడితో లివింగ్ రూమ్ కంప్లీట్ అయిపోతుందండి. ఇంక ఈ విధంగా క్లీనింగ్ అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా స్కూల్‌కి అది వెళ్ళిపోయాక నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ కొంచెం మెస్సీగా ఉంది హాల్ అని చెప్పి నీట్‌గా ఉంది. అయినా సరే అక్కడక్కడ డస్ట్ అనేది ఉంటది. అది మనకు కనబడదు. మనం క్లీన్ చేసుకుంటేనే కొంచెం నీట్‌గా కనిపిస్తది. నేను ఇంక ఈరోజు హాల్ అనేది డస్టీగా ఉందని చెప్పి నేను క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు. ఇంకా ప్రతిరోజు నేను అలా ఒక రూమ్ అనేది చేసుకుంటాను. అన్నీ ఒకే రోజు పెట్టుకోను. అప్పుడు మనకి ఏ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వవు. మనం కూడా బాగా టైర్డ్ అయిపోతాం. ఇంక ఈ విధంగా క్లీనింగ్ అయితే చూసేశారు కదా! ఇంక ఈ రోజుతో 6 AM టు 11 AM వరకు మీకు నా డైలీ రొటీన్ అనేది ఈరోజు షేర్ చేశాను. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.